ద్వారా ఆక్రమణల ద్వారా రాజ్యాలను జయించడం ద్వారా కత్తి మొనల ద్వారా రాలా. రైతులు కష్టపడి వాళ్ళ కుటుంబ సభ్యులు పాము కాట్లకు గురై, అనారోగ్యాలకు గురై, మలేరియాలకు గురై చచ్చిపోతూ బతుకుతూ తయారు చేసుకున్నటువంటి భూములు ఇవి. వాటి మీద మనకి సంప్రదాయబద్ధంగా వచ్చిన హక్కుల్ని వేదకాలం నుంచి ఎవరు ముట్టుకోలా. రైతుల జోలికి ఎవడో రాలా. గ్రీకులు కుషానులు వచ్చినా గానీ మన జోలికి రాలా. గుప్తుల కాలం నుంచి రైతుల జోలికి ఎవడో రాలా. ముస్లిం రాజులు దండయాత్రలు చేసినా గాని మన భూముల మీద వాళ్ళు ఈ భూమి అంతా మాదే, దీని మీద మాది హక్కు అని ఎప్పుడు అనలా. రైతు భూమి రైతుదే, వ్యవసాయం చేసుకునే హక్కు వాడిదే, వంశపారంపర్యంగా తన కొడుకులకి కూతుళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటాడో వాడిదే, అమ్ముకునే హక్కు వాడిదే, తాకట్టు పెట్టుకునే హక్కు వాడిదే. కాకపోతే శిస్తు కట్టండి, సంవత్సరానికి ఇంత శిస్తు కట్టండి అని చెప్పి అందరి దగ్గర శిస్తు కట్టించుకునేవాళ్ళు. ఆ శిస్తు కట్టడం కోసం ఎవరి దగ్గర ఎంత శిస్తు వసూలు చేయడం తెలియటం కోసం ఇదిగో ఈ చెక్క 4 అంకణాలు అంటారో 4 ఎకరాలు అంటారో రకరకాల విస్తీర్ణం యూనిట్లలో ఫలానా రైతుది అని చెప్పి అప్పుడు వచ్చి రాని కాగితాలు లేవు, ప్రింటింగ్ లేదు. ఆ రోజుల్లో చెక్క ముక్కల మీద రాసేవాళ్ళు, ఏమి రాసేవాళ్ళు, లేకపోతే గ్రామంలో అందరూ ఇది పుల్లయ్యదేనావా మేము ఎవరు కాదంటలేదు అని చెప్పి అందరూ ఒప్పుకున్న పరిస్థితుల్లో రైతుల హక్కులు పరిరక్షించబడినాయి. ముస్లిం దండయాత్రల తర్వాత కూడా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళేమి ఈ దేశంలో ఉన్న భూమి మొత్తం మాదే, దీని మీద సర్వ హక్కులు మావే, టైటిల్ మాదే, పట్టా మాదే అని ఎప్పుడు అనలా. వాళ్ళు ఇన్ఫాక్ట్ జమీందారుల కింద, పాలెగారుల కింద లెక్కలు లేకుండా ఉన్నటువంటి భూముల్ని వెంకటగిరి, నూజివీడు, పెద్దాపురం, విజయనగరం, కపిలేశ్వరపురం, చల్లపల్లి లాంటి జమీందారీలు తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తం ఏ రైతు చేతిలో అయితే ఆ భూమి ఉందో ఆ రైతు పేరు మీద రైతు వారి సెటిల్మెంట్ అని చెప్పి మన్రో టైంలో సెటిల్మెంట్ చేసి ఆర్ఎస్ఆర్ అని చెప్పి, ఆర్ఎస్ అని ముందు, తర్వాత రీసెటిల్మెంట్ రిజిస్టర్ అని చెప్పి 1907-8 ప్రాంతాల్లో అప్పట్లో ఉన్న ప్రింటింగ్ టెక్నాలజీతోనే ముద్రలేసి మరీ గ్రామాన పంచారు. ఇదిగో ఇది సుబ్బారెడ్డి గారి భూమి, ఇన్ని ఎకరాలు, దీనికి ఎఫ్ఎంబి ఇది, దీనికి కొలతలు ఇవి, ఉత్తరాన ఇంత కొలత, దక్షిణాన్ని ఇంత కొలత అని చెప్పి మన చేతికి అప్పచెప్పిపోయారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా రైతుల హక్కులు ఏనాడు కాలరాయిలా, శిస్తు వసూలు చేసుకున్నారంతే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టేట్ అబాలిషన్ కింద, జమీందారీ అబాలిషన్ కింద జమీందారులకి కొంత భూమి వదిలేసి, వాళ్ళ సొంత అవసరాల కోసం కొంత భూమి వదిలేసి, ఆ రోజుల్లో కూడా జమీందారికి సొంత భూమి ఉండేది, సర్వ హక్కులు ఉన్నటువంటి రైతుల భూములు కూడా ఉండేవి. రైతుల భూమి మీద ఎప్పుడు జమీందారు ఇది నాది అని అనలా. తన భూమి ఎవరన్నా తన దగ్గర పనిచేసే జీతగాళ్లకో, ఇంట్లో పనిచేసే దివాణంలో పనిచేసే వాళ్ళకో, గుర్రాలను మేపేవాడికో, రథం తోలేవాడికో, లేకపోతే ఏదైనా యుద్ధం చేసేవాడికో వాళ్ళకి 4 ఎకరాలు, తలా 4 ఎకరాలు పంచిపెట్టారే తప్ప రైతుల భూమిని ఏనాడు జమీందారులు ముట్టుకోలా. వాళ్ళ భూములు ఏనాములుగా ఇచ్చారు. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అప్పుడు జమీందారుల దగ్గర ఉన్నటువంటి అదనపు భూమి, ఎక్సెస్ భూమి ఏదైతే ఉందో అదంతా గవర్నమెంట్ తీసుకుని జమీందారులకు కొంత భూమి వదిలిపెట్టి వాళ్ళ వారసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ చూసి తలా కాస్త ఇచ్చి, జమీందారులు ఏనాముగా ఇచ్చిన భూమికి కూడా పట్టాలిచ్చి 1954లో ఒకసారి పూర్తి స్థాయిలో సర్వే చేసి మరీ అందరికీ భూములు అప్పచెప్పారు. అప్పటికే రాష్ట్రంలో రకరకాల జిల్లాల్లో ఇంకా ప్రభుత్వం కింద ఏడబ్ల్యూడి భూమని, పోరంబోకు భూములని, కంచి భూములని, అడవిని వదిలేస్తే అడవి భూములు ఎవరు ముట్టుకోలా, కంచి భూములని, కామన్ ల్యాండ్స్ అని ఇట్లాంటి చాలా కొంచెం అప్పటి వరకు వ్యవసాయం చేయనటువంటి మెట్ట భూములు, ఎవరికి చెందనటువంటి కంచెలు, తుప్పలు ఉంటే భూమి లేని పేదలకి పంచిపెట్టారు. పంచిపెట్టినప్పుడు 1960లోనూ అప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు సెటిల్మెంట్ చేసి ఇదిగోనండి సుబ్బారెడ్డి గారు, ఈ 4 ఎకరాల భూమి ప్రభుత్వం మీకు సెటిల్ చేసి ఇస్తుంది, దీని మీద ఇక నుంచి సర్వ హక్కులు మీవే అని చెప్పి సరిహద్దులతో సహా వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇట్లా పట్టాలు తీసుకున్న భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. పేదలకు పంచిపెట్టినాయి. కానీ అప్పటికే ప్రభుత్వానికి తెలియకుండా తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ, హక్కు లేకపోయినా కానీ వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కులు కల్పించారు. దానికి తర్వాత 1971 నుంచి పాస్బుక్లు, అడంగళ్ళు, 1Bలు అన్నీ వచ్చినాయి. బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళం, రైతు కార్డులు తీసుకున్నాం, కిసాన్ కార్డులు తీసుకున్నాం,
అప్పులు తెచ్చుకున్నాం, తీర్చాం, మళ్ళా తెచ్చుకున్నాం, అమ్ముకున్నాం, పిల్లలకి కట్నాలుగా ఇచ్చాం, పిల్లలకి రాసి ఇచ్చాం, తాకట్లు పెట్టుకున్నాం. ఇవన్నీ చేసుకుంటున్నటువంటి భూముల్ని 2010 సంవత్సరాల్లో ఏ పాలకులు ఏ ప్రభుత్వం ముట్టుకోనటువంటి నా ఆస్తి హక్కుని 2000 సంవత్సరం, ముఖ్యంగా 2010 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వాలు చెరబట్టడం మొదలెట్టినాయి. 2012లో నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకటి అడ్డం పెట్టుకుని అప్పటి వరకు ఎక్కడా లేనటువంటి ఈనాం భూముల్ని దేవాదాయ భూముల కింద దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ పద్దుల్లో రాసేసుకుని వాళ్ళ పద్దులు సబ్ రిజిస్ట్రార్కి పంపించాడు. ఆయన మొత్తం లిస్టు పెట్టుకుని మనం వెళ్ళి అమ్ముకుంటున్నామండి అంటే రిజిస్టర్ చేయడానికి వీల్లేదు పొమ్మని పోయాడు. అలాగే 2017 నుంచి మీ భూముల్ని కంప్యూటర్లో ఎక్కిస్తాము అని చెప్పి ఆ పేరు మీద కొన్ని లక్షల ఎకరాల రైతుల భూముల్ని ప్రభుత్వ భూమిగా ఒక్క రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములుగా చూపించి 22Aలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిక్కు తెలియకుండా మనం ఇవాళ తిరుగుతూ ఉన్నాం. సీతాదేవి భూమి నుంచి పుట్టిందంటారు. ఏ రకంగా అయితే సీతాదేవిని భిక్షాటన పేరుతో రావణుడు వచ్చి ఎత్తుకుపోయాడో మీ భూముల్ని కంప్యూటరీకరిస్తామన్న మిషతో ఈ రావణులు వచ్చి మన సీతాదేవిని ఇలాంటి మన భూముల్ని తీసుకెళ్లి 22A అనే లంకలో కూర్చోబెట్టారు. ఈ రోజున ఆ లంకలో బందీగా ఉన్నటువంటి సీతాదేవిని భూమిని ఇడిపించుకోవాల్సిన బాధ్యత మనది. దానికోసం ఏ యుద్ధానికైనా మనం సిద్ధం కావాల్సిందేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బతిమాలితే రావణుడు ఏమన్నా ఇచ్చాడా? మండోదరి మాట ఏమన్నా విన్నాడా? హనుమంతుడు వెళ్ళి బతిమాలితే ఇచ్చాడా? యుద్ధం చేస్తేనే ఇచ్చాడు. లేకపోతే ఈ రావణులు, ఈ కుంభకర్ణులు, ఈ ఇంద్రజిత్తులు, ఈ దేవాంతకులు, ఈ నరాంతకులు వీళ్ళందరూ కలిసి సీతాదేవిని ఇడిపించే పరిస్థితిలో లేరు. రావణుడికి 10 తలకాయలు ఉన్నట్టే ఈ రోజున మన భూమిని ఎత్తుకుపోయిన వాళ్ళకి ఒకళ్ళ ఎంఆర్ఓ పేరు మీద, ఆర్డీఓ పేరు మీద, విఆర్ఓ పేరు మీద, బ్రోకర్ల పేరు మీద, ఎమ్మెల్యేల పేరు మీద, జాయింట్ కలెక్టర్ల పేరు మీద, కలెక్టర్ పేరు మీద, CCLA పేరు మీద ఇన్ని తలకాయలు ఉన్నాయి. ఒక తలకాయకి అన్నం పెట్టినా మిగిలిన 9 తలకాయలు మా సంగతి ఏంటి అంటున్నాయి. కాబట్టి ఈ 10 తలకాయల రావణుడిని పడగొట్టాలంటే, మన సీతాదేవిని మనం రక్షించుకోవాలంటే బాణం వేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. శ్రీరాముడు 2 చేతులతోనూ బాణాలు వేశాడు. మనకు ఆ అవసరం కూడా లేదు. మనకి రావణుడిని పడగొట్టడానికి 1 వేలు చాలు బటన్ నొక్కటానికి. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. మర్యాదగా మాకెవరికి తెలియకుండా, నోటీస్ ఇవ్వకుండా సీతాదేవి తల్లి లాంటి మా భూముల్ని ఎత్తుకుపోయి శ్రీలంకలో 22Aలో దాచిపెట్టావో దాన్ని బేషరతుగా తిరిగి మాకు అప్పచెప్పండి. అందులో మీకు ఏమన్నా క్లెయిమ్ ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే మాకు నోటీస్ ఇచ్చి మాట్లాడండి. అంతే తప్ప ఆడి దగ్గరికి వెళ్ళు, ఈడి దగ్గరికి వెళ్ళు, రావణుడి మా తమ్ముడు ఉన్నాడు ఆడితో మాట్లాడు, ఆడు 6 నెలలు కుంభకర్ణుడు, 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు. అంటే 6 నెలలు పదవిలో ఉంటాడు, 6 నెలలు అపోజిషన్లో ఉంటాడు. ఎవరిని అడగాలి మనం పోయి? అందరూ ఒకటైపోయారు ఇందులో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్నే అంటున్నారు, బాపట్లని 22A విముక్త జిల్లాగా చేయడానికి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు అంట. ఈయన ఒప్పుకోలా, కలెక్టర్ గారు ఒప్పుకున్నారంట. కలెక్టర్ గారు ఖచ్చితంగా చేస్తారు, అభినందిస్తున్నా. కలెక్టర్ గారు చేసిన తర్వాత నేను వచ్చి పట్టాలు పంపిణీ చేస్తా. పని చేయాల్సింది కలెక్టరు, పంపిణీ చేసేది నువ్వా? నిజంగానే ఒక సవాల్ విసురుతున్నావు ఈ రోజున. బాపట్ల జిల్లాలో 5 వారాలు, మీరు చెప్పిన 5 వారాల్లో కనుక కలెక్టరు 22A విముక్తి జిల్లాగా ఆ జిల్లాని చెయ్యలేని పక్షంలో కలెక్టర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. ఇదే సవాల్ని స్వీకరించి 22Aలో పెట్టిన నోటీసు లేకుండా 22Aలో పెట్టిన ప్రతి ఎకరం, ప్రతి సెంట్ భూమిని రోల్ బ్యాక్ చేయండి. ఆ ఛాలెంజ్ తీసుకునే దమ్ముందా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఈ ఛాలెంజ్ తీసుకోమనండి. ఆయనే చెప్పారు కదా, ప్రతి కలెక్టర్ల సమావేశంలోనూ ఇది ఒక తమాషా అయిపోయింది. వచ్చే కలెక్టర్ల సమావేశానికల్లా 22A మిగలటానికి ఏం లేదు అంటారు. ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారో మీకు తెలీదా? ఎందుకు చేయరో మీకు తెలీదా? ఏం చేస్తే చేస్తారో మీకు తెలీదా? ఇన్ని రోజుల నుంచి మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కింద ఎంఆర్ఓల కాడి నుంచి, ఆర్డీఓల కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి, బ్రోకర్ల కాడి నుంచి ఉన్న విషవలయం మీకు తెలీదా?
కాబట్టి ఈ రోజున రైతుల్ని బయట పడేయాలంటే ఒక్కటే మార్గం, రోల్ బ్యాక్ 22A, రోల్ బ్యాక్ 22A, రోల్ బ్యాక్ 22A. లేకపోతే ప్రజాగ్రహాన్ని, ప్రజా యుద్ధాన్ని, ఇంకొక రామరావణ యుద్ధాన్ని చూడటానికి సిద్ధపడండి.